ఏదో ఒక జంక్షన్ ఉంటుంది, ఆ జంక్షన్ వాళ్ళకి ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ అవుతుంది అనమాట. సో మీ కెరియర్ లో ఏంటి ఉషా అలాగా? పాడు సతీగా ఫస్ట్ టైం నేను బాలుగారి దాంట్లో పాడటం అండ్ దాంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇంకా అక్కడి నుంచి మూవీస్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళడం జరిగింది. ఓకే దీపు మీకు? స్టార్టింగ్ లో కెరీర్ లో చాలా పాటలు పాడాం కానీ నాకు రికగ్నిషన్ రాలేదు. సో అంటే ఇప్పుడు నాచోరే నాచోరే సాంగ్ ఉంది, నాచోరే నాచోరే అంటే ఆ అమ్మాయి కూడా వాయిస్ గుర్తొస్తుంది. అవును, ఆ సాంగ్ నేను పాడాను, అమ్మాయికి ఎక్కువ పేరు వచ్చింది. సో నాకు బ్రేక్ ఈవెన్ వచ్చిన సాంగ్ వచ్చి ఈగ సినిమాలో నేనే. అప్పుడు పర్ఫెక్ట్ గా నా వాయిస్ తెలిసింది అనమాట జనాలకి. ఇంకా ఆ తర్వాత నుంచి తెలుస్తూనే ఉంది. ఓకే సూపర్. బాడీ గార్డ్ అంటే వెనక్కొచ్చి నించొని అవతల నుంచి యువతల నుంచి ఎవరైనా వస్తున్నారో చూస్తూ ప్రొటెక్ట్ చేసేవాడు, అంతేగాని తాపీగా తిని తాగేసి తొంగొని మెల్లిగా వచ్చి కూర్చునేవాడు కాదు. అది బాడీ గార్డులు చేసే పని. మరి నువ్వు? కానీ ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ బీబీస్ బొంగరం బాడీ గార్డ్స్ కంపెనీ. అవును, మీరేంటి సింగర్స్ వస్తారన్నారు, హీరో హీరోయిన్ వచ్చారేంటి? అసలు హీరో హీరోయిన్ల కన్నా చాలా బిజీ ఎవరంటే సింగర్స్ ఏనమ్మా. అయితే మీకు కావాలి మా బొంగరం బాడీ గార్డ్స్ కంపెనీలో బెస్ట్ బొంగరం బాడీ గార్డ్స్. మీరు బాడీ గార్డ్స్ ని సప్లై చేస్తారా? మేము యాక్చువల్లీ ఫస్ట్ నేనే వెళ్ళాను. బెస్ట్ అయితే మీరే కావాలి కాబట్టి. అంటే నేనంటే నా గురించి అందరూ కొట్టుకుంటూ ఉంటారు. నేను చెప్పానా? నేను చెప్పానా? మీరు బ్రోకర్ కదా. సో బేసిక్ గా నేను మొన్న 5 months రకుల్ ప్రీత్ సింగ్ దగ్గర చేశాను. కాకపోతే కార్ టైర్ 5 times పంచర్ అయిందని తీసేశారు. నువ్వు కూర్చున్న తర్వాత పంచర్ అవ్వక ఇంకేమవుతుంది? అది నేను కూర్చుంటే పంచర్ అవుద్ది, మీరు ఎక్కితే బ్రేక్ డౌన్ అయిపోద్ది. వీళ్ళకి బాడీ గార్డ్ ఎందుకు అవసరం? ఒక డెమో చూపించు. వాళ్ళకి ఖచ్చితంగా బాడీ గార్డ్స్ కావాలి. ఇప్పుడు సడన్ గా ఆయన ఏదో రోజు పాపం శృతి తప్పి సైడ్ బై మిస్టేక్ బాగా పాడేది, శృతి తప్పడం లేకపోతే ఏదైనా గౌక్కుని ఏదైనా రోల్ అయ్యి బాగా పాడలేదండి, ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? ఆర్గనైజర్స్ వచ్చి. నేను ఇంకా బాగా పాడినప్పుడు ఆడియన్స్ మీద డెమో చూపిస్తాను. దీపు గారు రండి మీరు. సో ఇప్పుడు జనరల్ గా వీళ్ళు, నేను ఎందుకు లేచి నిలబడ్డానంటే మనవాడు వచ్చి ఇక్కడ నుంచి ఉంటాడు, నేను కనబడను. మేము ఎందుకు కానీ పాపం అంత దూరం నుంచి వచ్చారు, వాళ్ళ నుంచి ఒక ఇద్దరిని పిలుద్దాం. అత్యుత్సాహం చూపిస్తున్న ఇద్దరు రండి. సో మీరిద్దరు ఇప్పుడు దీపు గారి ఫ్యాన్స్, నిజంగా ఫ్యాన్సే కదా? సో ఆయన ఇప్పుడే ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఫినిష్ చేసి బయటకు వస్తున్నారు, మీ మీదకి వస్తున్నారు. జనాలు మీ మీదకి వచ్చినప్పుడు జనరల్ గా జనాలతో వస్తారు కదండి. ఎవరైనా జనాల్ని వస్తారయ్యా, నువ్వేంటి ఈ సెలబ్రిటీని తోస్తున్నావు? ఏమండి ఇప్పుడు జనాలు ఆయన మీదకి వస్తున్నప్పుడు ఆయన బాగుండడం ఇంపార్టెంట్, ఎవరెవరిని తోస్తారని చూడరు. ఈ విధంగా ఉంటదండి ట్రీట్మెంట్. అందువల్ల మరి ఫీమేల్ సింగర్స్ కదా చెప్తున్నాను కదండి, కార్లు ఎక్కించట్లేదు, వేరే కార్లో రమ్మంటున్నారు. సాంగ్ రిక్వెస్ట్ వస్తూ ఉంటాయి వీళ్ళకి. అవును, ఒక డెమో చూపిద్దాం. కమాన్. మీకు ఇప్పుడు మధ్యలో మీరు పాడుతున్నప్పుడు కూడా ఫ్యాన్స్ గోల్ చేస్తారు. కొంచెం ఆవిడ పాడరు, ఆవిడ పాడరు. అది తూనిగా పాడండి మేడం. ఎవడయ్యా తూనిగా ఫస్ట్ ఫినిష్ అవ్వాలా? నువ్వెవడి అసలు కెవ్వుకేక అంటే రీమిక్స్ డబ్బులు పెట్టింది మా తాత ఈ ప్రోగ్రామ్ కి. ఎవరు పాట పాడాలి? స్టేజ్ సౌండ్ లైటింగ్ వేసింది మా తాత. అది పాడించుకో. ఎలా ఎలా చాలు, ఎలా ఎలా పాడాలి, ఎలా పాడాలి? ఓ తూనిగా తూనిగా పాడాలి, తూనిగా తూనిగా. తూనిగా 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 చాలు, ఎలా ఎలా పాడాలి, ఎలా ఎలా పాడాలి? ఇలాంటి బౌన్సర్లు ఉంటే ఉషా గారు ఎలా బిహేవ్ చేస్తారు? ఆవిడ ఎలాగోలా బిహేవ్ చేస్తారు. ఇప్పుడు అవన్నీ చూడాలి, కావాలి.
ఇవాళే తీసేసాను, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. కళ్ళ ముందు ఒరే ఎదవా ఏంట్రా అంటే వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఒక్క నిమిషం చూడు ఎలా తిట్టాలో ఇతను చూపిస్తాడు. ఏదో ఒకసారి నాకు ఏది సుమా, నువ్వు ఒకసారి చూపించి అసలు ఎలా తిట్టారు. నోరు కదపండి, మేడం తిడతారు. డబ్బింగ్ లో మేము వేసుకుంటాం. మనిషివా దున్నపోతువా, అసలు ఎంతసేపటి నుంచి భరిస్తున్నాను రా నిన్ను. శవాల మీద చిల్లర వేరుకునే మొహం నువ్వును. ఆ బెల్ట్ ఏంటి, అది వడ్డానవా బెల్టా? అసలు నీకు బట్టలు కుట్టించడానికి ఊర్లో ఉండే కొట్లన్నీ తిరిగి విజయ్ గాడు ఈ తాన్ గుడ్డ మొత్తం ఏరుకొని వస్తే దాన్ని వేసుకొని చికెన్ బిర్యానీ తిని ఆవిడ ఎంతసేపు చేసినా పాపం ఆవిడకి తిట్టడం కూడా రావట్లా. ఇలా కాదు కానీ ఒక ర్యాపిడ్ ఫైర్ వేసుకుందాం. ఓకే, అది ర్యాపిడ్ ఫైర్ లో మీ ఆన్సర్స్ ఎస్ అయినట్టయితే గ్రీన్ బెలూన్ పగలగొట్టగలరు ఇద్దరు, కాదు అన్నట్టయితే రెడ్ బెలూన్ పగలగొట్టగలరు. క్వశ్చన్ నంబర్ 1, ఎప్పుడైనా స్టేజ్ మీద నాన్ సింక్ లో పాట పాడి ఇబ్బంది పడ్డారా? అప్పుడు ఏం చేస్తారు? మేనేజ్ చేస్తాం. మేనేజ్ చేసి అది ఎవరైనా గుర్తుపట్టిన సందర్భాలు ఉన్నాయా మీరు అవుటర్ శృతిలో పాడారని గానీ? 100 మందిలో ఇద్దరు ముగ్గురు గుర్తుపడతారు కానీ 98% అంటే మన స్వయాభిషేకం లాంటి షోస్ అయితే చాలా కష్టం కానీ కాదు, అది మనం ఫేస్ మీద ఎక్స్ప్రెషన్ చూపిస్తే తెలిసిపోతుంది ఆడియన్స్ కి. ఫేస్ మీద చూపించంగా గాలిలో కలిపేరు. మీరెప్పుడైనా గొంతుని పొదుపుగా అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించారా? నేను అస్సలు కాదు. నో ఏంటండి, మీరు ఎస్ కదండి, తిట్టమన్నా తిట్టట్లేదు మీరు. అంటే సింగర్స్ గా ఈ వాయిస్ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, మనం ఎక్కువగా గట్టిగా మాట్లాడకూడదు, అలాంటి నిబంధనలు ఏమైనా ఉంటాయా మీకు? ఐ డోంట్ థింక్ సో, కానీ ఒకవేళ బాగా ఆల్రెడీ స్ట్రెయిన్ అయిపోతే వాయిస్ అప్పుడు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. కొంతమంది చాలా టూ మచ్ గా ఫాలో అవుతుంటారు, మేబీ అంటే వాళ్ళకి రిజల్ట్స్ కూడా ఉంటాయి, బట్ రఫ్ అండ్ టఫ్ గా ఉంటేనే బెటర్ అని నా ఫీలింగ్. ఎవరినైనా లైన్ లో పెట్టడానికి పాటలు పాడారా? పాడే ఉంటారు గ్యారంటీగా. దీపు లేదు, నేను పాడితే లైన్ లో ఉన్నారు కానీ మీరు తిట్లేదు పోతున్నారండి, ఇంకా లైన్ ఎక్కడ వేస్తారండి? పాడిన పాటకి అతను లైన్ లోకి వచ్చాడు. దీపు ఏమో పాట పాడి లైన్ లో పెట్టాడు. పాట ఏంటి? ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉన్నప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది అనమాట కాలేజ్ లో. అప్పటికే సింగర్ వా? సింగర్ అప్పుడప్పుడు తెలుస్తుంది అనమాట. ఎవరికి తెలుస్తుంది? కాలేజ్ లో అమ్మాయిలకి. పట్టుకుని ఊసులాడి ఒక జావిలట సిరి మువ్వలుగా నన్ను తాకినట. నేను కాలేజ్ లో ఫస్ట్ టైం పాడిన పాట అంజలి అంజలి పుష్పాంజలి అనగానే ఇలా అంజలి అంజలి పుష్పాంజలి పూవంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మౌనాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి. ఎవరా అంజలి? అంజలి కాదు కానీ ఎవరో వాళ్ళు కాలేజ్ లెక్చరర్ అయ్యి ఉంటారు. నేను కూడా కాలేజ్ లో ఉండగా ఇలాగే చాలా పాటలు పాడాను. ఏది ఒకటి వినిపించు. పాట ఎప్పుడు వస్తుంది? ఇది పాటే ఏడ్చినట్టు పాడారు. మీకు సింగర్ కాకుండా డాన్సర్ అవ్వాలని ఎప్పుడైనా అనిపించిందా? సింగర్ కాకుండా కాదు, సింగర్ తో పాటుగా. ప్లాట్ఫామ్ ఇద్దాం. పాట. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను చెయ్యాలి. నా ప్రేమను భారంగాను, నా ప్రేమను దూరంగాను, నా ప్రేమను నేరంగాను సఖియా ఫీల్ మై లవ్. నా ప్రేమను మౌనంగాను, నా ప్రేమను హీనంగాను, నా ప్రేమను శూన్యంగాను, కాదో లేదో ఏదో కాదో feel my
మిమ్మల్ని ఎవరైనా బాగా విసిగించారా? చెప్పండి 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 పర్లేదు. ఇక్కడ ఏమైనా మీరు ఓపెన్ గా చెప్పండి. లేరని చెప్పండి లేరని చెప్పండి. నీకు ఎవరో విసిగించారు అందుకే అది పగలట్లేదు. సింగర్స్ మధ్యలో అసూయ ఉంటుందా? అంటే మీకు వేరే సింగర్ మీద అసూయ ఉంటుందా, లేకపోతే వేరే సింగర్ కి మీరు పలానా పాట పాడారని అసూయ ఉంటుందా? మేడం మీ మీద ఉన్నది నేను నిన్ను అడగలేదు. నాకు ఎవరైనా బాగా పాడితే అప్రిషియేట్ చేస్తాను అండ్ వాళ్ళలాగా మనం కూడా పాడాలి అని అనుకుంటాను. కానీ జనరల్ ఏమవుతుందంటే హెల్తీ కాంపిటీషన్ ఉండదు. కొంతమంది ఏమవుతుందంటే అబ్బా వీళ్ళకి ఎక్కువ వచ్చేస్తున్నాయని ఫీల్ కూడా అవుతూ ఉంటారు. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫేజ్ లో అలాగా ఉంటాయి కదా పాటలు కదా. ఎవ్రీబడి హాస్ గాట్ దేర్ ఓన్ టైం. దీపు మీకు మగ సింగర్లు అంటే ఉంటుంది, బట్ చాలా తక్కువ బయటపడుతుంది అనమాట. బట్ ఎప్పుడన్నా మంచి పాట అరే నేను మిస్ అయ్యానే, బాగా వేరే వాళ్ళు పాడిన పాట ఉందనుకోండి, నేను పాడితే బాగుండేది కదా అని ఒక ఫీలింగ్. అంటే సింగర్ మీద ఉండదు అది, బేసికలీ ఆ పాట నాకు వస్తే బాగుంటుంది అనేది ఉంటుంది. అంతేగాని ఇలా బాగా పాడేశారు వాళ్ళ గొంతులు పాడైపోవాలి మీలే కాదు మీలే కాదు. వాళ్ళ మైక్ లాగిపోవాలి, మధ్యలో లైవ్ కావాలి. ఏయ్ బొంగరం నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? నేనేంటి ఇక్కడ ఉన్నాను? ఐఎమ్ సారీ, నాకు చిన్న మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి. ఏం మీటింగ్? మా బీబీసీ అందరూ తీసేశారుగా. అంటే నాకు ఇంకో అసోసియేషన్ లో కూడా మెంబర్ ని. యా పిక్చువల్ అసోసియేషన్ ఒకటి ఉంది, మాకు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. నేను వెళ్ళి వస్తాను. వెళ్ళిపోయావా? వెళ్ళిపోయా. కన్ఫర్మేషన్ ఇచ్చి మరీ వెళ్ళేటువంటి ఏకైక క్యాండిడేట్ మా బొంగరం.